నమస్తే మేడం. క్లాస్ కి నమస్తే. స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరూ చక్కగా ఇలా ధ్యానం చేస్తూ కనిపించిన ఉదయాన్నే చాలా హ్యాపీ అనిపించింది. ముందుగా మీ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చక్కగా థ్యాంక్ యూ మేడం. సమయాన్ని వెల్కమ్ టు సెషన్. మేడం మీరు కొంచెం అంటే మీది ఇంట్రడక్షన్ కొంచెం చెప్పండి మేడం. మీ యా పరిచయం. యా యా ఇంట్రడక్షన్. తప్పనిసరి. ఓకే. ఆ, ముందుగా మనందరి ప్రీతి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సారీ నా పేరు సీత. నేను 2008 నుంచి ఈ ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఎలా అంటే కొంచెం మానసికంగా కానీ ఆరోగ్యంగా కరగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యోగాకి వెళ్తే తగ్గుతాయని యోగాకి వెళ్ళడం ద్వారా అక్కడ ఈ ధ్యాన పరిచయం జరిగింది. అక్కడ ఇద్దరు మాస్టర్స్ వాళ్ళ అనుభవాలను షేర్ చేశారు. దానికి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఏంటి అనుభవాలు అంటే, ఒక మాస్టర్ యొక్క తండ్రి చనిపోతే తను చాలా బాధపడింది. ఎందుకంటే తన హాస్టల్లో ఉందంట, తను చూసుకోలేకపోయాను అని చెప్పి ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి కనిపించి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు ఏదైతే ధ్యానం చేస్తున్నావో అది కంటిన్యూ చెయ్యి అని చెప్పారట. ఇంకొక మాస్టర్ది వాళ్ళ ఫాదరు దుబాయ్లో ఉంటారు, తను కోమాలోకి వెళ్ళిపోయారు. హైదరాబాద్ తీసుకొచ్చి అన్ని హాస్పిటల్లోనూ చూపించాక నో హోప్స్, అన్ని ఇంకంతా బెడ్ మీదే కోమాలోనే ఉంటారు అని చెప్పారంట. ఆ ఆ మాస్టర్ ఆల్రెడీ 3 మంత్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారంట. సో 6x6 పిరమిడ్ మంచం మీద హ్యాంగ్ చేసి తన కింద ఎవరో ఒకరు ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ ఫాదర్ కి హ్యాండ్స్ మూమెంట్స్ అవి వచ్చాయి. ఇప్పుడు గోడ పట్టుకుని నడుస్తున్నారు అని చెప్పారు. ఆ అనుభవాలు వినగానే నేను షాక్. ఎలా ధ్యానంలో జలుస్తాయి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక క్యూరియాసిటీ ఉందన్నమాట. ఆ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ. చనిపోయిన వాళ్ళు ఏమవుతారు, మళ్ళీ వాళ్ళని చూడలేమా, ఇవన్నీ డౌట్స్ ఉండే. ఆ టైంలో నాకు ఈ సమాధానం వచ్చేసరికి ఓ అంటే ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయన్నమాట అన్న ఆ, ఆనందం కలిగింది. ఇంకొకటి, డాక్టర్స్ మనం అందరికన్నా గొప్ప వాళ్ళు ఎవరు అనుకుంటాము. డాక్టర్స్ ఏ రోగం వచ్చినా కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుందని. కానీ డాక్టర్స్ వల్లే కాదు అన్న మనిషిలో చలనం వచ్చిందా అన్నది నేను కళ్ళతో చూడాలి అని వాళ్ళ ఇంటి అడ్రస్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళడము. ఓ ఇదేదో నేను తెలుసుకుని అందరికీ చెప్పాలి, నేను నేర్చేసుకోవాలి అని చాలా తపనతోటి ఉమ్, సా నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను అనమాట. నా ధ్యాన సాధన ఎలా ఉండేది అంటే, ఎక్కువ ధ్యానము, పుస్తకాలు చదవడము. యా- ధ్యానము పుస్తకాలు, ధ్యానము పుస్తకం. ఒక పుస్తకం అయితే ఒకటి. నాకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టము. నా గుడ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది బుక్ మాత్రమే. ఎందుకు అంటే నేను ఎన్నో సార్లు ప్రశ్నలన్నిటికీ కూడా నాకు జవాబులు ఆ పుస్తకాల ద్వారా, పత్రికారి స్పీచెస్ అంటే ఇప్పుడున్న అవైలబిలిటీ ఆ టైంలో లేదు. యూట్యూబ్లు అవన్నీ అంత లేదు. అందువలన ఎక్కడైనా క్లాస్ జరిగితే పరిగెట్టుకుంటూ వెళ్ళాం. పత్రిసారు క్లాస్ జరుగుతుంది అంటే ఆయన స్పీచెస్ ద్వారా మాత్రమే నేను మారాను అనమాట. ఇంకా వరలక్ష్మి మేడం గైడ్ లైన్స్ కూడా నాకు చాలా ఉపయోగపడింది. ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తుంటే ఏదో ఒక టైంలో నాకు క్లాస్ రూపంలో దొరకడము, నేను ముందుకు వెళ్ళడం జరిగింది. యా, నేను 2008 అన్నాను కదా, ఇప్పటి వరకు నో మెడిసిన్స్, నేను ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ప్రజెంట్ ఉన్నాను అనమాట. ఇది నా ఇంట్రడక్షన్ మేడం. సూపర్ యా, మేడం. ఆలస్యం చేయకుండా మనం 18 ఆదర్శ సూత్రాలు ఏంటన్నది తెలుసుకుందాము. ఆ పత్రిజీ సారు మనందరికీ కూడా అసలు ఉ- ఎలా ఉన్నత స్థితికి చేరుకోవాలి, మనం ఉన్నత స్థితికి చేరాము అన్న దానికి నిదర్శనం. ఎందుకంటే 4+5 = 9 అని తెలియాలి అంటే మనకు తెలియాలి కదా ఆ ఫార్ములా ఏంటి అన్న విషయం మనకు తెలియాలి. అవునా? అది రైటా రాంగా అన్నదానికి కూడా మనం ప్రూవ్ చేసుకుంటాం. ఎలాగా 9 - 5 = 4 రావాలి అంటే అక్కడ ఆ సూత్రం ఏదవుతుందో అది కరెక్ట్. అదే విధంగా ఒక పిరమిడ్ మాస్టరు ఏ విధంగా ఉండాలి అంటే ఈ 18 ఆదర్శ సూత్రాలు మనం ఫాలో అవుతున్నాము అంటే వీఆర్ పిరమిడ్ మాస్టర్స్.
మనం ఫాలో అవ్వట్లేదు, ఏదో ఒకటి పెండింగ్ పెట్టాము అంటే ఇంకా మన పిరమిడ్ మాస్టర్ అవ్వడానికి ప్రయత్నంలో ఉన్నాము. అసలు ఏంటి అంత ముఖ్యమైన సూత్రాలు ఏంటవి? అసలు మనకి ఏమిచ్చారు? నాకు తెలిసి మీరందరూ కొత్తవారు అని అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైమా మేడం మీరు వినడం 18 ఆదర్శ సూత్రాలు? ఇంతకు ముందు విన్నారా? అన్మ్యూట్ ఆప్షన్ ఉంటే ఎవరైనా జవాబు చెప్పండి. లేదు అంటే నేను కంటిన్యూ చేసేస్తా. ఓకే. ఫస్ట్‌ది ఏంటి? ఆ ఆదర్శ సూత్రాల్లో మనకి మొట్టమొదటిగా ఇచ్చింది సరైన ధ్యానము. అసలు ఏంటి సరైన ధ్యానము? ఎందుకంటే ఒక శిఖరం ఎక్కాలి అంటే ఎన్నో మార్గాలు అంటారు, ధ్యానం ఉంది అంటే ఎన్నో మార్గాలున్నాయి అని. శిఖరము ఆ చివరికి చేరాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంటుంది. అవునా? అన్ని వైపుల నుంచి వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడప్పుడు జారి కింద పడిపోవడం జరుగుతుంది. కానీ అన్ని అవరోధాలని దాటుకుని ఆ శిఖరాగ్రం చేరాలి అంటే ఒక పట్టుదల, ఒక సాధన, ఒక సహనము ఇవన్నీ ఉండాలి. అవునా? ఒక శిఖరాన్ని చేరాలంటే ఏ విధంగా ఉండాలో అదే విధంగా మనము ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, మన జీవిత పరమావధి తెలుసుకుని క్రమంలో మనం జీవించాలన్నా, ఉన్నప్పుడే ప్రతిదాన్ని స్వీకరించి జీవించాలన్న ఒకే ఒక మార్గము పత్రి గారు అందించిన 18 ఆదర్శ సూత్రాలు. మొట్టమొదటిది సరైన ధ్యానము అన్నాను కదా! ఆనాపాన సతి అన్నది సరైన ధ్యాన మార్గం అన్నమాట. థ్యాంక్ యూ సార్. సరైన ధ్యానం అంటే ఎందుకు అసలు సరైన ధ్యానం అంటారు? అంటే మామూలుగానే సహజంగా ఒక నార్మల్‌గా చెప్తున్నాను. ఒక పీపుల్ లాగా. ఎలా అంటే మీరు ఈ ధ్యానం చేస్తున్నారు కాబట్టి సరైన ధ్యానం అంటున్నారు. ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటారు. అనుకోవడం వేరు, ఉండడం వేరు కదా! ఎందుకు అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను సైంటిఫిక్‌గా. ఆహ్, మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? రూపాలను ఊహించుకుంటున్నారా? నామాలను జపిస్తున్నారా? ఏమీ లేదు. ఏం చేస్తున్నారు? మన ఇప్పుడు మీరు గమనించిన ఇప్పటివరకు నేను ధ్యానంలోకొచ్చే వరకు నాకొక శ్వాస ఉందని, దాన్ని జరుగుతుందన్న విషయం కూడా తెలియకుండా నేను లైఫ్ లీడ్ చేశాను. మాక్సిమం అందరము అదే. ధ్యానంలోకొచ్చింది అంటే మనం భూమి మీద నిలబడడానికి ఇంతే ఇంపార్టెంట్. శ్వాస అందకపోతే చనిపోతారనేది తెలుసు కానీ, అహా! మనం నిలబడడానికే మన గురువే శ్వాస అన్న విషయాన్ని నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాతనే నేను తెలుసుకోవడం జరిగింది. ఇంకా శ్వాసకి ఎలాంటి రూపము లేదు. శ్వాస మనం చేసే ప్రక్రియ కాదు. అంటే ప్రకృతి మనం భూమి మీద పుట్టినప్పటి నుంచి అది తనంతటగా తాను జరుగుతుంది. అంటే భగవంతుడి చేత సృష్టించబడిందే. మన జీవన పరిణామ క్రమంలో. అవునా? దానికి రూపం లేదు. శ్వాస ఎక్కడుంటుంది? ప్రెజెంట్‌లో ఉంటుంది. దానికి గతం లేదు, భవిష్యత్తు లేదు. అంటే మనకు జీవనాధారమైన మన శ్వాసతో మనం కలుస్తున్నాం. మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? బయటికి వెళ్ళట్లేదు. లోపలికి వెళ్తుంది. అప్పుడు మన దృష్టి లోపలికి వెళ్తున్నప్పుడు మనకి ఇంతకుముందు ఎంతోమంది యోగులు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే మీ శ్వాసలో గని ఉన్నది అని చెప్పేసి. అంతర్ముఖ సమారాజ, బహిర్ముఖ సుదుర్లభ అని ఎన్నో ఎన్నో చెప్పారు. అవన్నీ మనం చూడలేదు. కానీ మన లైవ్‌లో మన సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ లైఫ్‌ని ఎంత ఆనందంగా లీడ్ చేస్తున్నారో కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది. సో, ఈ శ్వాసని గమనించినప్పుడు మొదలుపెట్టాం. ఫస్ట్ నమ్ముతాము కదా! తర్వాత మనం సాధన పెట్టినప్పుడు మనలో వచ్చిన చేంజెసే అంటే మన అనుభవమే మనకి నిదర్శనము. మనం సరైన ధ్యానాన్ని చేస్తున్నాము అని. లేదు అంటే ఎక్కడో అక్కడ స్ట్రక్ అయిపోతాం. కొన్ని కొన్ని ఎందుకంటే నేను రావడమే ఈ సంస్థలోకొచ్చాను. మిగతా ఏమి తెలీదు. కానీ ఇందులోకొచ్చిన తర్వాత అందరి గురించి తెలిసింది నాకు. ఒక ఒక విషయం చూపించి అది చూస్తూ ఉండాలంట. అది చూడడం వల్ల ఏమవుతుంది? నీ దృష్టి ఎక్కడ కళ్ళు మూస్తున్నావా? బయటే ఉంది. అంటే బాహ్యంగానే ఉంది. కానీ అంతర్ముఖం అవ్వాలి కదా! అది సరైన ధ్యానం అని ఎందుకు అంటారు అంటే,
దీని వలన సరైన ధ్యానము అని అంటారు. ఇది మనం నిత్యము చెయ్యాలి. చేస్తూ నేను ఒక గంట చేసేసానండి, నా ధ్యానం అయిపోయింది, నేను చాలా సేపు చేస్తున్నాను, అయినా నాకు అవ్వట్లేదు అని అంటారు. ఒక రోజున పత్రి సార్ని ఒకరు అడగడం జరిగింది. సార్ నాకు అంటే సమ్ డిసీజెస్ చెప్పారనమాట. నేను ఎప్పటి వరకు ధ్యానం అంటే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎప్పటి వరకు ధ్యానం చేయమంటారు సార్ అని అడిగారు. అంటే ఎన్ని గంటలు చేస్తే నాకు ఇది తగ్గుతుంది అని. సార్ ఒకే ఒక సమాధానం చెప్పారు. ఏంటి అంటే, తగ్గే వరకు చెయ్యి. అంటే సాధన అన్నది ఎలా ఉండాలి అంటే, ఒక గంటతో, టైంతో లిమిట్ లేదు. మన తగ్గే వరకు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడమే. ఎందుకు అంటే అక్కడ కావలసినంత శక్తి పోగొడాలి కదా. ఇప్పుడు మనం లేడీస్ కాబట్టి చెప్తున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తాం. అదే 4 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసులు వేస్తామా? 8 వేస్తాం. అదే విధంగా మనకున్న ప్రాబ్లంని బట్టి ఆ ధ్యాన సాధన పెంచాలి అన్నమాట. సో సరైన సాధన మనం చెయ్యాలి. అదే విధంగా అందరి చేత చేయించాలి. రెండవది స్వాధ్యాయము. పుస్తకాలన్నీ ఇతోధికంగా చదవాలి. ఎంతో మంది స్పిరిచువల్ మాస్టర్స్ మన ఎర్త్ మీద ఉన్నారు. యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటి అంటే, స్పిరిచువల్ బుక్స్ అంటే ఒక భగవద్గీత, రామాయణము, లలితా సహస్రం, విష్ణు సహస్రము, హనుమాన్ చాలీసా, పురాణ కథలు. నేను స్పిరిచువల్ బుక్స్ అంటే అవే అనుకునేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్ గా మన పిరమిడ్ సొసైటీలో దొరికిన పుస్తకాలు కానీ దొరికేంత జ్ఞానము ఇంకెక్కడా దొరకదు. ఆ పుస్తకాలు చదువుతున్నంతసేపు ఎంతో అద్భుతంగా ఉంటదన్నమాట. కొత్త విషయాలు ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉంటాం ఏదో ఒక మాస్టర్ నుండి. ఇంతమంది మనం మామూలుగా ఫారినర్స్ అంటే వాళ్ళకి మనం చాలా తక్కువగా చూస్తాం. కానీ ఫారినర్స్ లోనే మీరు చూస్తారో లేదో తెలియదు కానీ, నేనైతే మనం హిందువులమే చాలా గొప్ప వాళ్ళం అన్న ఫీలింగ్ నాకు ఉండేదన్నమాట. మనకి దైవభక్తి, భయం, భక్తి అన్నీ ఉంటాయి, మనం గొప్ప వాళ్ళం అని. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేయడం మొదలు పెట్టానో అవగాహన పెరిగింది. ఇది కాదు కావాల్సింది, సరెండర్నెస్ అనేది విషయం తెలిసింది. మన గురించి మనం తెలుసుకోవాలి. మనకు స్వేచ్ఛను మనం కోల్పోకూడదు. ఈ విషయాలన్నీ కూడా నాకు అవగాహన జరిగింది. ఎంతో మంది మాస్టర్స్, ఎవరెవరు అంటే మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్, ఆత్మాయానం, నక్షత్ర మిత్రులు, సూక్ష్మ శరీర యానం, ఇలా ఎంతో మంది పుస్తకాలు చదవడం ద్వారా నాకు ఎంతో నాలెడ్జ్ నేను పొందానన్నమాట. పొందడమే కాదు, వాటిని నేను ఆచరణలో పెట్టడం జరిగింది. అవి పెట్టినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, నేను చాలా విషయాల్లోంచి నేను బయటపడడం జరిగింది. సేతు బుక్స్ చదవడం ద్వారా నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకున్నాను. ఎలా మనము అంటే ప్రతిదీ అన్నమాట. ఒక ప్రశ్న వచ్చింది అంటే సమాధానం అందులో పుస్తకంలో దొరికేది. మనకి ఇంకెంతకన్నా ఏం కావాలి? మూడవది ధ్యాన అనుభవాలు పంచుకోవడము. అంటే మూడవ ఆదర్శ సూత్రము. విధిగా ప్రతి ఒక్కరూ కూడా సజ్జన సాంగత్యం చేయాలి. సజ్జన సాంగత్యము అంటే సజ్జనులతో సాంగత్యం అంటే సత్యం తెలిసిన వాళ్ళతో. మనం ఎవరైతే సత్యంలో జీవిస్తున్నారో వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవడం ద్వారా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి, అంటే మన డౌట్స్ అని క్లియర్ చేసుకుని చక్కగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ మూడు తప్పనిసరిగా ప్రతి పిరమిడ్ మాస్టరు విధిగా చేస్తేనే, ఈ మూడు కంపల్సరీ. ఏమేంటి? స్వా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ మూడు తప్పనిసరిగా చేస్తే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్తారు. ఈ మూడు ఒకదానికి ఒకటి ఇంటర్లింకు. ధ్యానం చేస్తేనే ఈ పుస్తకాలు అర్థమవుతాయి. ధ్యానం చేయకుండా అవగాహన శక్తి మీకు పెరగదు. సో ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఈ అనుభవాలని, ఈ పుస్తకం యొక్క జ్ఞానాన్ని అందరికి పంచుకోవడం ద్వారా మనకి వాళ్ళు వాళ్ళు మనము షేర్ చేసుకోవడం ద్వారా ఇంకొన్ని, ఇప్పుడు నేను అన్నాను మీతోటి, అబ్బా నాకు తలనొప్పి ఎప్పుడు ఉండేది, ఇలా ధ్యానం చేయడం ద్వారా నాకు తగ్గింది. మీకేమొస్తుంది? మీరు కొత్తగా వస్తే మీకు ఒక అవగాహన, ఓ ధ్యానం చేస్తే తలనొప్పి తగ్గుతుంది. మీరు ఏం చేస్తారు? ధ్యానం మొదలు పెడతారు. అవునా? ఈ విధంగా అన్నమాట. సో మనకి ధ్యాన అనుభవాలు షేర్ చేసుకోవడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా, ధ్యానం ఎక్కువ సాధన చేయడం ద్వారా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది స్పిరిచువల్ వేలో. నాలుగవది
వీలైనంత ఎక్కువ మౌనంగా ఉండాలి. మనము ఎలా మాట్లాడతాము అంటే నోటికి వచ్చినట్టు అసలు మనం ఏం మాట్లాడుతున్నామో ఏమో తెలియకుండా మనం మాట్లాడుతూ ఉంటాము. మనం ఒక పదం నోట్లోంచి బయటకు వచ్చింది అంటే మన లోపల ఎంతో శక్తి ఖర్చవుతూ ఉంటుంది. లోపల ఎన్నో సెల్స్ పనిచేస్తూ ఉండాలి. అలాంటిది అంటే మీకు డబ్బులున్నాయనుకోండి, మీకు తెలుస్తది దాని విలువ. సో, ఏమవుతుంది? ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతారు. మీ వరకు మీరు ఖర్చు పెట్టుకుంటారు. అంతేగాని దుబారా ఖర్చు పెట్టేస్తారా? రోడ్డు మీద జల్లేస్తారా యథావిధిగా? రోడ్డు మీద ఆ డబ్బులు జల్లేస్తూ ఉంటే మిమ్మల్ని ఏమంటారు? ఇచ్చారు. పిచ్చివాళ్ళు. ఆ! పిచ్చివాళ్ళు అనుకుంటారు. ఏంటి ఈడికేమైనా పిచ్చెక్కిందా అని. దానికన్నా పవర్‌ఫుల్ మన మాట. కానీ మన మాటని ఏ విధంగా వాడుతున్నాము? మన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది సత్యమై ఉండాలి. ఇప్పుడు ఒక కంప్యూటరు ఎంత చక్కగా దాంట్లో ఎంత సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసినా, ఎంత కాస్ట్‌లీ ల్యాప్‌టాప్ తీసుకున్నా, అందులో ఒక వైరస్ ఎంటర్ అవుతే ఎలా పనికి రాకుండా ఆ సిస్టమ్ నాశనం అయిపోతుందో, అదే విధంగా మన సరికాని మాటల వలన మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. మనం తీసుకున్న శక్తి అంతా. సో ఫ్రెండ్స్ మాట ఎంత ఇంపార్టెంటో అర్థమైందా? అసలు ఒక్కొక్క దానికి డెప్త్‌కి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందంటే, అబ్బా! ఈ జన్మ ఎందుకురా అనుకున్న మనమే ఈ జన్మ ఇంత అద్భుతమా? దీన్ని ఇంకా ఎంత సాధన చెయ్యాలి? ఎంత వినియోగించుకోవాలన్న ఒక అవగాహనొచ్చి, చాలా జాగ్రత్తగా మన మీదే మనం పెట్టుకుంటాం దృష్టి. బయట వాళ్ళ మీద మన దృష్టి ఉండదు. ఈరోజు నేనేమేమి వేస్ట్ చేసేసాను. అరే! వీళ్ళతో అనవసరంగా మాట్లాడాను ఇవన్నీ. రియలైజ్ అయిపోతారు. నెక్స్ట్ టైము మళ్ళీ చెప్పుకుంటారు. నేనిలా మాట్లాడొద్దు నాకు హెచ్చరించు అని. ఎందుకంటే పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా! మనం చదివినప్పుడు ఎందుకంటే నాకు నేను సెల్ఫ్ ఇలా చెప్పుకోవడం ద్వారా నేను మాట్లాడాలి అనే లోపల నుంచి ఎంత తన్నుకొస్తున్నా ఈ గొంతులోంచి మాట రాదు. గొంతు ఇలా ఆపేస్తదనమాట. అంటే ఎంత మన శరీరము సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిన నాలెడ్జ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దానికి చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్. మనం పదే పదే అనుకోవడం ద్వారా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవుతాయన్నమాట విషయాలన్నీ. యాక్షన్‌లోకొచ్చేసరికి ఇలా ఒక మెరుపులా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ నాలెడ్జ్ అంటే వెంటనే మీరు ఆ కష్టంలో కూరుకుపోతుంటే బయటకొచ్చేస్తారు. ఇప్పుడేదైనా ఒక సమస్య మీ ముందుకొచ్చింది. ఒక అనారోగ్యం. మీకు ఒక ఇది కొన్ని రోజుల్లో చచ్చిపోతారు అన్న విషయం వచ్చిందనుకో. మనకు అంతకన్నా సమస్య ఇంకేముంటది? పెద్ద సమస్య అంటే అదే. డబ్బులు కూడా అంత సమస్య కాదు. అవునా? ఒక ఆరోగ్యం వచ్చింది. ఒక అనారోగ్యం వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాము? దాని గురించి ఫ్యూచర్ ఆలోచిచ్చేస్తాం. మన పిల్లలెలాగా? మన కుటుంబం ఎలాగా? డబ్బులెలాగా? మనం నిజంగా ఇలా జరిగితే బతుకుతామా లేదా? ఇవన్నీ మన ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే మనము ఈ 3 అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాగర్యం చేస్తే అప్పుడు మనకి ఒక అవగాహనొస్తది. ఏయ్! అది సమస్య ఇప్పుడుంది రేపు కాదు కదా! ఇప్పుడున్న సమస్య నేను ధ్యానం చేస్తే తగ్గుతదని ఆల్రెడీ సీనియర్ మాస్టర్ తగ్గించుకున్నారు కదా! నేను కూడా చేద్దాము. నేను కూడా తగ్గించుకుంటాం. ఒక భరోసా ఉంటుంది. అది బయట నుంచి వచ్చే భరోసా కాదు ఫ్రెండ్స్. మన లోపల నుండి మన అంతరాత్మ ఇచ్చే శక్తి. ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది? ఈ 3 చేయడం ద్వారా. వీలైనంత ఎక్కువ మౌన సాధన చేయడం ద్వారా అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం తెచ్చుకున్న ధ్యానం ద్వారా తెచ్చుకున్న శక్తిని ఖర్చు పెట్టకుండా అలా పెట్టుకుని ఉంచుకుంటున్నాము మౌన సాధన చేసి అప్పుడేమవుతుంది మన శక్తి పెరుగుతూ ఉంటుంది మీరు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసే కొద్దీ మీకు ఏమవుతుంది మీ సంపాదన పెరుగుతూ ఉంటుంది అదే విధంగా ధ్యానం చేయడం ద్వారా కొంత సంపాదన స్వాధ్యాయం చేయడం ద్వారా సంపాదన పుస్తకాలు, అనుభవాలు, ధ్యానం షేర్ చేసుకోవడం ద్వారా సంపాదన. పౌర్ణమి ధ్యానం అది మౌనం చేయడం ద్వారా మరికొంత సంపాదన. ఇవన్నీ పోగవుతున్నాయి. అప్పుడు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది. మనం అంతా దాచుకునేదేంటి? ఒక డబ్బులు భవిష్యత్తు కోసం. అవునా? అలాంటి భవిష్యత్తు మనకి పూలబాట అవుతుంది ఫ్రెండ్స్. సో, అదే విధంగా ఒక్క నిమిషం.
పౌర్ణమి రోజుల్లో ఇతోధికంగా ధ్యానం చేయాలి. ఎందుకు పౌర్ణమి రోజుల్లోనే ధ్యానం చేయాలి? మనకి 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు అంటేనే ఇవి టాప్ మోస్ట్. ఎందుకు అన్నది నా అవగాహన బట్టి చెప్తున్నాను. దానికి మించి దాని లోతులు ఉంటాయన్నమాట. ఒక పదానికి ఒక ఒకరు నేను ఎందుకు అంటే ఒక పుస్తకం ఇప్పుడు చదివానంటే ఒకలా అర్థమవుతుంది. ఆ ధ్యానంలోకి వచ్చినప్పుడు చదివినప్పుడు ఒకలా అర్థమయ్యేది. మళ్ళీ కొన్ని రోజులు చదివినప్పుడు ఇంకొక అర్థం ఏంటి ఈ పుస్తకం నేను చదివానా? ఇంత అద్భుతంగా ఉందా? అని మళ్ళీ చదివినప్పుడు అంటే మన అవగాహన శక్తి పెరిగే కొద్దీ దాని యొక్క అర్థం మారిపోతూ ఉంటుంది. అదే విధంగా నా అవగాహన కొద్దీ మీకు చెప్తున్నాను. ఓకే. పౌర్ణమి రోజుల్లో ఎక్కువ ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలి అంటే, సూర్యుని యొక్క శక్తిని చంద్రుడు బాగా తీసుకొని, పూర్తిగా పరిపూర్ణంగా తీసుకొని, ఆ యొక్క శక్తిని మనకి చంద్రుడి రూపంలో అందుకోవడం జరుగుతుందనమాట. ఎలా మీరలా చెప్పగలుగుతారు? అంటే, మన భూమికి పౌర్ణమికి చాలా సంబంధం ఉంటుంది. మన కళ్ళ ముందు కనిపించే సాక్ష్యం ఏంటి అంటే, సముద్రం. సముద్రం చూడండి పౌర్ణమి రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? అలలు ఎక్కువ వస్తూ ఉంటాయి. పౌర్ణమి వేళల్లో ఎక్కువ ధ్యానానికి మీరు కేటాయించండి. మీరు ఒక నెల రోజులు వరుసగా ధ్యానం చేసింది, ఒక్క రోజు పౌర్ణమి రోజునంతా రాత్రంతా కూర్చొని ధ్యానం చేసింది మీకు సమానం అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా ఎలా ఎలా అన్నది? అంటే మీరు ఇంకొంచెం ఎక్కువ సంపాదించుకుంటున్నారు. మీరు కొంచెం తెచ్చుకొని మళ్ళీ అక్కడ అకౌంట్లో మీరు వేస్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే పిరమిడ్ శక్తిని ఎక్కువ వినియోగించుకోవడము. అసలు పిరమిడ్ శక్తి ఎందుకు? ఇలా ధ్యానం చేస్తున్నాము చాలా బాగా వస్తుంది కదా. అవును, నిజమే, మీరు చాలా బాగా ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఓకే. అది కూడా కాదు. ఏసీ రూమ్ లో కూర్చున్న దానికి మామూలు రూమ్ లో కూర్చున్న దానికి మీకు డిఫరెన్స్ ఉంటుందా లేదా? ఏసీ రూమ్ లో చాలా హాయిగా సుఖంగా ఎక్కువసేపు పడుకోగలుగుతారు. అదే బయట లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే శబ్దము ఎంత దూరం వెళ్తుంది మామూలుగా? మహా అవుతే ఊ, ఒక ఒక 10 లైన్ రోజులకి వినపడుతుంది అంతేనా? ఆ తర్వాత వినిపించదు. అదే నేను మైక్ లో మాట్లాడితే మొత్తం నా కాలనీ అంతా వినిపిస్తుంది. అంటే ఎంత డిఫరెన్స్! తక్కువ శక్తితోటి ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాం. చూడండి, తక్కువ మాట్లాడడం వాడడం ద్వారా, మైక్ని యూజ్ చేయడం ద్వారా ఎక్కువ దూరం వెళ్తుంది. అదే విధంగా ఒక పావుగంట ఇందులో కలిసి పిరమిడ్లో ధ్యానం మీరు చేస్తే, ఒక గంట కూర్చున్న మామూలుగా చూసిన ధ్యానం ఎనర్జీ ఎంతైతే తీసుకుంటారో అంత తీసుకుంటారు. అంటే 3 టైమ్స్ రెట్టింపు విశ్వశక్తిని మనం మన శరీరంలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అసలు పిరమిడ్ అంటే ఏంటి అంటే, అది సైంటిఫిక్ గా ఒక భూతద్దాన్ని తీసుకుని సూర్యుడు సన్ రైజ్ లో పెడితే ఆ సూర్యకిరణాలన్నీ ఒక చోటకి ఏ విధంగా వచ్చి ఫైర్ అవుతుందో, అదే విధంగా విశ్వమయ శక్తి విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ పిరమిడ్ని పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే, ఆ యొక్క శక్తి మొత్తం అంతా కూడా ఒక చోటకి వచ్చి దాని కింద ఏదవుతుందో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక డెడ్ బాడీని పెడితేనే ఒక వాసన రాకుండా దాని స్థితి ఉంది అంటే, ఇంకా మనమే సజీవులుగా ఉన్న మనము ఏ విధంగా ఉంటాము? ఒక ఫ్రూట్ మనం నిల్వ పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాం. దాన్నే పిరమిడ్ కింద పెట్టండి, దాని యొక్క క్వాలిటీ ఏదవుతుందో అది పోకుండా ఉంటుందన్నమాట. దీని మీద ఎంతో మంది ప్రయోగాలు చేసి కూడా ప్రూవ్ చేయడం జరిగింది. మీరు పిరమిడ్లోకి వెళ్ళి కూర్చుని ధ్యానం చేయడం ద్వారా తొందరగా ఆలోచన రహిత స్థితికి వెళ్తారు. ఎక్కువ శక్తిని తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు మేము చెప్పినవన్నీ మీరు ఫాలో అయిపోకండి. మీరు ప్రాక్టికల్ చేయండి. మన అనుభవం ఏదవుతుందో దానిని నమ్మాలి. ఎందుకంటే మన అనుభవం మనల్ని మోసం చేయదు కదా. ఆ విధంగా. సో ఎప్పుడైతే పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు ఆ వేరియేషన్ తెలుస్తుంది. సో వీలైనంత వరకు పిరమిడ్ లో ధ్యానం చెయ్యండి. ఇంకొకటి, అల్లోపతి మందులు వాడకూడదు. ఎందుకు అల్లోపతి? అల్లోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్. అంటే మనం ప్రతి దానికి మాట్లాడుతూ వెళ్ళి తలనొప్పి వస్తుందా, టాబ్లెట్. జ్వరం వచ్చిందా, టాబ్లెట్. కోల్డ్ వచ్చిందా, టాబ్లెట్. మనకి చిన్నతనంలో మన పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్పారు కూడా. ఏదైనా కావాలి అంటే హోమ్ రెమెడీస్ కానీ హోమియోపతి, అల్లోపతి మాత్రం వాడకండి.
హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, అవి యూస్ చేయండి. అన్నిటికీ కూడా కారణము మన థాట్ ప్రాసెస్. లూయిస్ ఎలియో గారు ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేంటి అంటే, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఆ పుస్తకం చదివి ఉంటే కనుక సార్ ఎందుకు ఇది అన్నారు అన్నది విషయం మనకు అర్థమవుతుంది అనమాట. ఒక్కొక్క దానికి, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్కటి కారణము. నేను ఒక విషయం చెప్తాను. నాకు మైగ్రేన్ అటాక్ ఉండేది. ఈ ధ్యానం ద్వారా నాకు మైగ్రేన్ అటాక్ తగ్గిందనమాట. అంతేకాదు, నాకు చాలా సహనం తక్కువ. ఆ, నా ఎవ్రీ మంత్ లేడీస్ ప్రాబ్లం ఉంటది కదా, ప్రాబ్లం అని అనుకునే వాళ్ళం ఇది వరకు. లేడీస్ పీరియడ్స్ టైంలో నాకు విపరీతమైన పెయిన్ వచ్చేదన్నమాట. చాలా ఇరిటేట్ అయ్యేదాన్ని. ఎవరు పలకరించినా నాకు చాలా కోపం వచ్చేది. నాకు తెలియకుండా నా లోపల జరిగే మార్పులు అనమాట. ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం మొదలు పెట్టానో, నేను ఇప్పుడు నాకు అసలు ఆ కార్యక్రమం జరుగుతుందనే విషయం కూడా తెలియకుండా అంత హ్యాపీగా ఆ డేస్ వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే ఎలాంటి మందులు వాడకుండా ఎంత చక్కగా నా లైఫ్ హ్యాపీగా ఉంది. హాస్పిటల్కి వెళ్తుంటే ముందు మనకి భయం, ఏమవుతుందో ఏంటోనని. కానీ ప్రతి దానికి మన ఆలోచన అండి. ఎవరికైనా తలనొప్పి ఎక్కువగా ఉంటే గుర్తు తెచ్చుకోండి, నేను ఒక రెమెడీ చెప్తాను. చక్కగా రిలాక్స్డ్గా పడుకోండి. తలనొప్పి వచ్చినప్పుడు ఏం లేదు, మన ఫ్లూట్ ఒకటి ఉంటుంది పత్రిజీ సార్ది. యూట్యూబ్లో ఓపెన్ చేసుకోండి, అది ప్లే చేసుకోండి. హ్యాపీగా రిలాక్స్డ్గా పడుకోండి. పడుకొని శరీరానికి ఒకటే చెప్పుకోండి, ఏంటి అంటే, ఓకే తప్పనిసరిగా పంపిస్తాను. ఏంటి అంటే, ఆ, రిలాక్స్, నా శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. ఈ తలనొప్పికి కారణమైన ఆలోచనల్ని నేను వదిలేస్తున్నాను. ఆలోచన మీకు ఏంటి అన్నది అవసరం లేదు. ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఈ తలనొప్పికి కారణమైన ఆలోచనలను నేను వదిలేస్తున్నాను. ఆలోచనలు నేను వదిలేస్తున్నాను అని పదే పదే అనుకుంటూ ఫ్లూట్ వింటూ రిలాక్స్ అయిపోండి. లేచేసరికల్లా మీరు మీకు తలనొప్పి అంటే ఏంటి అని మీరు అడుగుతారనమాట. అంటే పనికిరాని ఆలోచనలు పెట్టుకోవడం ద్వారా ఈ తల భారం అయిపోయి మీ శరీరం మీకు ఇండికేషన్ ఇస్తుంది, ఈ ఆలోచనలు భరించలేకపోతున్నాను ఆపు అని. మనకు అది తెలియక, మనం అది గమనించగా ఒక టాబ్లెట్ లోపల వేసేస్తున్నాం. అది అనగదొక్కేస్తున్నాం, సర్ప్లస్ అయిపోతుంది. శరీరం జ్వరం ఎందుకు వస్తుంది? శరీరాన్ని మీరు రెస్ట్ ఇవ్వకుండా జ్వరమైనా సరే, కోల్డ్ అయినా కూడా మీ శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టేస్తున్నారు, దానికి రెస్ట్ ఇవ్వట్లేదు. దానికి రెస్ట్ కావాలి అని మీకు సిమ్టమ్స్ అన్నమాట. ఇదే సేమ్. హాయిగా రిలాక్స్డ్గా పడుకోండి, సార్ ఫ్లూట్ పెట్టండి, చక్కగా రిలాక్స్ అవ్వు. నేను నిన్ను నన్ను క్షమించు, నేను నిన్ను గుర్తించలేదు, నువ్వు నన్ను గుర్తు చేసేటందుకు నీకు థ్యాంక్ యూ సో మచ్. హాయిగా రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి అని సెల్స్కి చెప్పుకోండి. మీకు విత్ ఇన్ అవర్స్లోనే మీకు హీల్ అవుతుంది. కోల్డ్ ఎందుకు వస్తుంది? మీ లోపల ఉన్న చెత్త అంతా బయటకు పంపిస్తుంది లోపల. కానీ మీరు ఆపేస్తున్నారు, ఆ చెత్తని మళ్ళీ లోపలే ఉంచేస్తున్నారు. అవన్నీ బ్లాక్స్ రూపంలో ఉండిపోతున్నాయి. దాన్ని తట్టుకునే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా శరీరానికి చెప్తే వింటుంది. ఇది సూక్ష్మ శరీరయానం బుక్ చదవడం ద్వారా నేను తెలుసుకున్నాను. మన శరీరము ఒక కర్మాగారం అని, మన లోపల ఉన్న సెల్స్ అని మన థాట్స్ ద్వారా వింటాయి అని నేను వెంటనే ఆచరణ పెట్టాను. నాకు వెంటనే ఒక ఫీవర్ రావడం, మరి మనం అనుభవం చేస్తామా చదివేసి వదిలేస్తున్నామా అని తెలియాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్ రావాలి కదా. నాకు జ్వరం వెంటనే విత్ ఇన్ 1 వీక్లో ఫీవర్ వచ్చింది. 4 డేస్ మంచం మీద నుంచి లేవలేదు. నా సెల్స్కి చెప్పుకుని చెప్పుకుని మళ్ళీ నేను రికవరీ చేసుకున్నాను అనమాట. అదొక అంత పెద్ద ఎక్స్పీరియన్స్, మీకు టైం సరిపోదు. సో ఆ విధంగా నేను తగ్గించుకోవడం జరిగింది. ఇంకొకటి, ఎనిమిదవ ఆదర్శ సూత్రం ఏంటి అంటే, మాంసాహారం మానివేయాలి, కోడిగుడ్డుతో సహా. ఇంకా మష్రూమ్స్ తినవద్దు, ఓవెన్ ఫుడ్ తినవద్దు, నో గార్లిక్. ఇవన్నీ మన స్పిరిచువల్ వేకి అడ్డుపడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం డెసిషన్ తీసుకుంటామో ఎందుకు మాంసాహారం తినకూడదు, ఎందుకు అంటే అసలు మన ఆహారమే కాదు, మన ఆహారం కాని దాన్ని మనం తింటున్నాము. అంటే పెట్రోల్ వేసే బండిలో డీజిల్ వేస్తే పెట్రోల్ బండి ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఖరాబ్ అవుతుందా లేదా?
మనం డ్రైవ్ చేసే మన కారు గురించి తెలుసు గాని మన శరీరం గురించి మనకు తెలియదు. ఈ శరీరం అన్నది శాకాహారం కోసము. గుడ్డు శాకాహారమే కదా అంటారు. ఎస్, మీరన్నది కరెక్టే. గుడ్డు మొక్క నుండి వస్తుందా చెప్పండి? మొక్కల నుండి వస్తేనే కదా మనం శాకాహారము అంటాము. గుడ్డు మొక్కల నుండి వస్తే శాకాహారమే. కానీ అది రావట్లేదు, కృత్రిమంగా వస్తుంది కదా, అది శాకాహారమే కదా అంటారు. ఓకే, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు పిల్లల్ని ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చాయి, పిల్లల్ని రెడీ చేస్తున్నారు. అది కూడా కృత్రిమంగా కదా. అవి ప్లాంట్స్ అవుతాయి మరి, వాళ్ళు మనుషులు కాదా? అంటే మనం నచ్చ చెప్పేసుకుంటున్నాం మన అజ్ఞానాన్ని, మన మూర్ఖత్వాన్ని, మన లాక్ అయిపోయిన ఎడిట్ అయిపోయిన దానికి మీ జిహచాపిల్లి అన్ని మనం రైట్ చేస్తున్నామని మనం కళ్ళు మూసుకుని పిల్లి తాగుతుంది చూసారా పాలు, ఆ విధంగా మనం మనల్ని మభ్య పెట్టుకుంటున్నాం, ఈ జీవితాన్ని వృధా చేసుకుంటున్నాము. ఇప్పుడు నిన్ను గిల్లితే నీకెంత నొప్పి వస్తుందో, గిల్లితేనే ఇంత నొప్పి వస్తుంది, అప్పుడు వాటి పీక కోస్తున్న వాటికి ఎంత నొప్పి వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా కొట్టారే అనుకోండి, మీరు వెళ్ళే వాళ్ళని ఎన్ని శాపనార్థాలు పెడతారు. దేవుడు లేడా, దేవుడు శిక్షిస్తాడు అని. అవునా? అదే విధంగా జంతువులు అనుకోవనుకుంటున్నారా? మీకు తెలియాలి అంటే వాటి కళ్ళు చూడండి, దాని బాధ ఏంటన్నది మీకు అవగాహన అవుతుంది. సో మాంసం పనికిరాదు. పత్రిసారి ఎప్పుడు ఒకటే చెప్తారు, ఏంటంటే నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాకాహారివిక. ఫస్ట్ మనలో మన స్లోగానే బి ఎ వెజిటేరియన్. శాకాహారి మాత్రమే ధ్యానానికి అర్హుడు. ఎంత మౌలిక సూత్రాన్ని మనం పక్కన పెట్టేసాం చూడండి. మళ్ళీ మనం గొప్పగా బలవంతం బలం వస్తుందని పిల్లలు తిననన్నా కూడా వాళ్ళకి కూరి పెడుతున్నాము. ఇందులో మాంసాహారం తినే దాంట్లో 11 మంది శిక్షించబడతారు. చూసేవాడు, చెప్పేవాడు, తెచ్చేవాడు, వండి పెట్టేవాడు, కట్ చేసేవాడు, స్టోర్ చేసేవాడు, తినేవాడు, ఇలా మొత్తం 11 మందికి శిక్ష పడుతుంది. అంటే ఆ పాపంలోంచి ఆ కర్మ ఏదవుతుందో, ఇంకొకరిని హింస ఏదైతే ఉందో, హింస చూడు, హంస పకడో. హింసను వదలండి, శ్వాసని పట్టండి. అహింస పరమో ధర్మ అంటే అర్థము ఇదే. హింసలో జీవించద్దు, హంసలోకి రండి. మనలాంటి వాళ్ళే తోటి జీవులు కూడా. ఎప్పుడైతే మీకు ఆ బాధ అవగాహన మీకు ఎప్పుడైతే వస్తుందో, కొంతమంది ఏం చెప్తారు అంటే, నా భర్త ఒప్పుకోవట్లేదు, నా పిల్లలు ఒప్పుకోవట్లేదు. సరే, నేను ఒప్పుకుంటాను. వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి చేసి పెట్టండి. వాళ్ళు విషం తింటానంటారు, మీరు ఇస్తారా? నాన్న తినమ్మా, నీకు ఇష్టం కదా అని. విషం వరకు అక్కర్లేదు, రోడ్డు మీద ఏదైనా పడిపోయింది మీ చేతిలోంచి, ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారు, ఏ మాంసం ముద్దే అనుకోండి, ఇష్టపడిపోయారు, కిందన పడిపోయింది, మీరు తీసుకుని తింటారా? మీ మీరు పిల్లలు తింటేనంటేనే లాగి పెట్టి ఒకటి కొడతాం కదా, కింద పడ్డది తినకూడదు అని. అంటే మనకి ఇష్టం లేకపోతే మనం ఎలా అయితే చెప్తామో, అదే విధంగా మీరు చెప్పడం ద్వారా మన జీవిత భాగస్వాములు మనల్ని అర్థం చేసుకున్నట్టుగా ఎవరు అర్థం చేసుకోరండి. కానీ మనమే వాళ్ళని నెగిటివ్గా అర్థం చేసేసుకుని వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా అంటారు. కానీ మీరు డెసిషన్ సరిగ్గా తీసుకోలేదు అని అర్థం, పక్కవాడి మీద వేసేస్తున్నారు అని అర్థం. ఎప్పుడైతే మీరు డెసిషన్ తీసేసుకుంటారో సమస్త ప్రకృతి మీకు సహాయం వస్తుంది, దానికి తగ్గ ఆలోచనలు చేస్తారు. ఇప్పుడు మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వెళ్ళాలి అన్న వైపుగా మీరు ఆలోచనలు చేస్తారు, ఆ విధంగా మాట్లాడుకుంటారు, ముందుకు వెళ్తారు, ఎంత ఇష్టం లేకపోయినా, భార్యనా భర్తేనా. అవునా? అదే విధంగా ఇష్టం లేదనుకో, ఏమని చెప్తాము? అబ్బా, పిల్లలు ఉండలేరు నన్ను వదిలేసి, నా భర్త బయట తినలేడని. అవునా? భర్త ఏమని చెప్తాడు? భార్య ఏమీ చేయలేదు, అందువల్ల నేను తినలేను. ఇలా ఒక్కొక్కరి మీద ఒకరు నిందలేసేసుకుంటూ వెళ్ళిపోతాము. సో ఫస్ట్ మౌలికంగా దీని మూలంలోకి వెళ్ళి మీరు ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతారో అప్పుడు ప్రకృతి మీకు సహాయం చేస్తుంది. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు దీని విలువ తెలుసుకుని శాకాహారులుగా మారడం జరిగింది. 9వది ప్రకృతిలో సహజీవనము. ప్రకృతితో ఎక్కువ కనెక్ట్ అవ్వాలన్నమాట. ఎక్కువ మనం ప్రకృతితో కలిసి ఉండడం ద్వారా ప్రకృతి నుండి కూడా మనకి మెసేజ్లు వస్తూ ఉంటాయి.
ఎప్పుడైతే మన మైండ్లో ఒక్క ఆలోచన కూడా లేని స్థితిలోకి వెళ్ళినప్పుడు ప్రకృతితో మనం కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఉన్నది ఉండడం చూసినప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ మనం చూస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనము ఆ యొక్క మెసేజ్లను అందుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు ప్రకృతితో కలిసినప్పుడు చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటి అనుభవాన్ని మీకు షేర్ చేస్తాను. అందరూ కళ్ళు మూసుకొని కూర్చుని ధ్యానం చేయమన్నారు. చేశాము. ఒక సీనియర్ మాస్టర్ వచ్చి మమ్మల్ని ధ్యానంలో గైడ్ చేశారనమాట. మీకు ఇప్పుడు ఏదైనా కనపడుతుంటే చెప్పండి అన్నారు. ఈయన ప్లాంట్ కింగ్డమ్ గాని, యానిమల్ కింగ్డమ్ గాని ఇలాగా నాకు తులసి మాత కనిపించారు. తులసి మొక్క కనిపించింది. నేను అది చెప్పాను ఇలాగ. తర్వాత మాస్టర్ నుండి మెసేజ్ తీసుకోండి అని అన్నారు. ఎంతసేపు చేసినా నాకు రాలేదు. నాకంత టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, బాక్స్లు ఇవ్వాలి, ఇదే హడావిడిలో ఉన్నానన్నమాట. ఇంకా అలా కాదు, నేను ఎలాగైనా సరే కూర్చుని ధ్యానం చేసి దీని నుండి మెసేజ్ పొందాలి అని ఇంటికి వెళ్ళిపోయి మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసి ఆ కూర్చుని ధ్యానం చేశాను. తులసి మాతని ఇన్వైట్ చేశాను. మాస్టర్ మెసేజ్ ఇవ్వండి, ఇందాక మీరు ఇచ్చినప్పుడు నేను అందుకోలేకపోయాను ప్లీజ్ అని చెప్పేసి అడిగాను. అప్పుడు తులసి మాత ఇచ్చింది ఏమని అంటే, నేను ఏ విధంగా అయితే అన్ని రకాలుగా ఉపయోగపడతానో ఆ విధంగా నువ్వు కూడా తయారు కా. ఒక తులసిని ఎలా ఔషధాల్లో వాడతారు, ఎన్ని రకాలుగా తులసి మొక్కని ఒక పవిత్ర దేవతలా మనం కొలుస్తాం కదా, ఆ విధంగా నీ జీవితాన్ని పవిత్రంగా మార్చుకో అని చెప్పేసి నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కన్నా కూడా నాకు ఇప్పుడు ఆ ఆ తులసి మాత ఇచ్చిన మెసేజ్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అంటే నాకు ధ్యానానికి వచ్చిన కొత్తల్లోనే నేనేం చేయాలి అన్నది నాకు దిశానిర్దేశం ఇచ్చింది. అంతేకాదు ఇంకొక అనుభవము. నేను ఒకరోజు బాధపడుతున్నాను అంటే ఇదంతా కూడా ధ్యానానికి వచ్చిన కొత్తల్లో చెప్తున్నాను. ఎందుకంటే అవగాహన వచ్చే వరకే అది సమస్య. అవగాహన వచ్చిన తర్వాత ఇంక అది మైండ్ లో కూడా ఉండదు. ఆ ప్రాబ్లం వచ్చిన వెంటనే అని అనిపిస్తుంది. అంత లైట్ తీసుకుంటాం అనమాట. ఇంకా మ్, ఒక రోజున నేను ఎలాగో ఫ్యామిలీలో ఉంటూనే ఉంటాయి కదా ఏదో ఒకటి. అబ్బా నేను ఏం చేస్తున్నా కూడా ఇంట్లో ఎవ్వరు గుర్తించట్లేదు ఆ అని చెప్పి బాధపడుతున్నాను అనమాట. ఎంత చేసినా ఏదో ఒకటి అంటున్నారు, ఏదో ఒక లోపం కనిపిస్తుంది వీళ్ళందరికీ అని చెప్పేసి నేను బాధపడుతున్నప్పుడు నేను నేను చిత్తూరులో ఉన్నానప్పుడు పత్రిసారు బెంగళూరుకి వచ్చారని తెలిస్తే పత్రిసారిని కలిస్తే ఆ మనసు లోపల అన్ని బాధలు తొలగిపోతాయి, సార్ని కలుద్దాం అని చెప్పేసి నేను సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దారిలో బస్సు ఆపాడు. ఒక చెట్టు కింద టిక్కెట్స్ కొడుతున్నాడు అనమాట. అప్పటి వరకు ఎండలోంచి వచ్చి ఒకేసారి చెట్టు నీడకు వచ్చేసరికి నాకు అమ్మయ్య ఎంత హాయిగా ఉంది అని చెప్పి అనుకుని చెట్టుకు థ్యాంక్స్ చెప్పాను. అబ్బా నాకు ఎంత నీడనిచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పేసి. అదే ఎండలో ఉండుంటే చచ్చేవాళ్ళం కదా. ఆ టికెట్స్ కొట్టినంత సేపు కూడా బస్సులో ఎంతసేపు వెయిట్ చేయాలో మీకు తెలుసు కదా. ఆ, అన్నప్పుడు వెంటనే నాకు చెట్టు నుండి మెసేజ్ వచ్చింది. ఏమని అంటే, బస్సులో ఇంత మంది ఉన్నారు, నేను చెట్టుని నీడనిస్తున్నాను, ఎంతమంది గుర్తించారు? నువ్వు అనుకున్నట్టుగా నాకు థ్యాంక్స్ చెప్పారా? ఎంతమంది చెప్పారు అసలు? వాళ్ళు గుర్తించట్లేదు. వాళ్ళు అసలు నన్ను ఒప్పుకోవట్లేదు. అడ్డం వస్తే నన్ను కొట్టేస్తారు కూడా. కానీ నేను చేసే ధర్మాన్ని ఆపేస్తున్నానా అని చెప్పి వెంటనే నేను లోపల నుంచి ఉన్న బాధ అంతా పోయింది. అవును కదా, నేను చేయాల్సిన పని నేను చేస్తాను. అది రైట్ ఆర్ రాంగా అవన్నీ నాకు సంబంధం లేని విషయం. ఆ రిసీవ్ చేసుకునేవాడిది ప్రాబ్లం. చూసారా, ప్రకృతితో కలిసి ఉండడం ద్వారా నేను ఏ విధంగా బయటపడ్డాను. అదే అంటే సార్ని కలవకుండానే నేను ఆ సమస్యలోంచి బయటకు వచ్చేసాను. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఏంటి సంగతులు అన్నారు. అంతా హ్యాపీ సార్, అక్కడ అబద్ధం కూడా లేదు. ఎంతో బాధతో వెళ్ళాను. ప్రకృతితో ఉండడం ద్వారా నాకు సమాధానం వచ్చింది, బయటకు వచ్చేసాను. అంటే ఇలా ధ్యానం చేస్తూ చూసారా, నాకు ఏమి తెలియదండి. ఇంట్లో నాకున్న ఫ్యామిలీ, మాది జాయింట్ ఫ్యామిలీ, 30 మంది కలిసి ఉండేవాళ్ళం. అలాంటిది పెళ్ళయిన తర్వాత ఓన్లీ ముగ్గురు, హస్బెండ్, నేను, మా అత్తయ్య గారు. అంటే 30 మందిలోంచి ముగ్గురు మధ్యలోకి వస్తే వాళ్ళ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది.
ఒంటరిదనం ఎంత ఫీల్ అవుతారు? అది కూడా హస్బెండ్ పొద్దున్న వెళ్ళిపోతే రాత్రి వస్తారు. అసలు ఏమైనా మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. అప్పుడు ఫోన్ కూడా తక్కువే. ఫోన్ బిల్ ఎక్కువ ఉంటది. మాట్లాడాలన్నా. హాయ్ ఏం చేస్తున్నావు? ఓకే. ఉన్నాను బానే. అంతవరకే అంత నిరంతరము మాట్లాడి, నిరంతరము ఆడుకునే టైంలోంచి ఒక్కసారిగా బాధ్యతలు వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఊహించుకోండి. అలాంటి లైఫ్ నాది. మాకు బయటికెళ్ళేది కూడా ఉండదు. మా ఇంట్లోనే సరిపోయేది. సో, ప్రపంచ జ్ఞానం కూడా జీరో. నేను ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాదు. అలాంటిది ధ్యానం చేయడం ద్వారా, ఇంత పుస్తక జ్ఞానం పొందడం ద్వారా పర్టిక్యులర్‌గా ప్రతిసారి సారు మాటలు వినిపిస్తూనే ఉంటాయి ఏం చేస్తున్నా కూడా. సార్ ఎప్పుడు స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటారు. ఎంత సార్ స్పీచెస్ యూట్యూబ్‌లో దొరుకుతాయండి. ఏది మిస్ అవ్వదు. ఎంత జ్ఞానాన్ని పొందుతామంటే నిజంగా ఆహ్, జీవితాన్ని సార్థకం చేసుకునే విధంగా మనకి మార్గాన్ని ఇచ్చారు సారు. సో, ఎవ్వరు కూడా వృధా చేసుకోకండి. చక్కటి ధ్యాన మార్గం దొరికింది. ఫాలో అవ్వండి. ఈ 18 ఆదర్శ సూత్రాలు తూచా తప్పకుండా ఎవ్వరిని వినకండి. ఈ 18 ఆదర్శ సూత్రాలు చెయ్యండి. మీరే నెక్స్ట్ ఇయర్ కల్లా మీరే చెప్తారు. మీలో వచ్చిన జీవితంలో వచ్చిన మార్పులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిగతావి రేపు వేరే మాస్టర్ వచ్చి మీకు తెలియజేయడం జరుగుతుంది. 18 ఆదర్శ సూత్రాల్లో మీకు ఈరోజు 9 గురించి మీకు వివరించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. మరలా ఇంకొకసారి ఆహ్, ఆహ్, చెప్పుకొని మనం ఈ సెక్షన్ క్లోజ్ చేసుకుందాము. ఎందుకంటే ఇంకా 15 మినిట్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడొచ్చు. ఒకటి ఏంటంటే గుర్తుంచుకోండి. సరైన ధ్యానం చేయాలి. అందరి చేత చేయించాలి. 2 పుస్తకాలు స్వాధ్యాయం అంటారు. పుస్తకాలు ఎక్కువ చదవాలి. స్పిరిచువల్ మాస్టర్స్‌వి. ఆహ్, నేను చదివిన పుస్తకాలు దాని నుండి నేర్చుకునేవి చెప్తాను మీకు. వర్తమాని భవ చదవడం ద్వారా వర్తమానంలో ఏ విధంగా ఉండాలి అనేది ప్రాక్టీస్ చేశాను. మరణం లేని మీరు బుక్ చదవడం ద్వారా మన లోపల ఎన్నో పవర్స్ ఉన్నాయి అని నేను తెలుసుకున్నాను. అంటే టెలిపతి, యాస్ట్రల్ ట్రావెల్ ఇవన్నీ. నక్షత్ర మిత్రులు చదవడం ద్వారా మనం ఎవరము, ఎక్కడి నుండి వచ్చామనే విషయాన్ని తెలుసుకున్నాను. న్యూ ఎనర్జీ చదవడం ద్వారా అంటే సేతు సైన్స్ పుస్తకాలు చదవడం ద్వారా నా థాట్ ప్రాసెస్‌ని మార్చుకున్నాను. ఎలా మనం మార్చుకోవాలి? ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను దీంట్లో. ఎలా అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా ఇంట్లో ఒప్పించుకోకుండా మనం వెళ్ళిపోతాం. అవునా? కానీ ఇంటికొచ్చేసరికి లేట్ అవుతే వాళ్ళు తిడతారు. పెద్ద ఇష్యూనే జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మనం ఏమని ఆలోచిస్తూ ఉంటాం? ఒకసారి ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైమ్ అబ్బా! ఇంటికెళ్ళగానే తిడతారు. అప్పుడు మనం ఈ పాయింట్ రైజ్ చేద్దాం. ఆయన్ని అప్పుడు అది చేశారు కదా! మనం ఇప్పుడు నేను వైఫ్‌ని కాబట్టి నేను హస్బెండ్‌ని చెప్తున్నాను. అదే హస్బెండ్ అయితే వైఫ్‌ని మార్చుకోండి. ఇలా అంటే మనం ఒకవేళ నైబర్స్‌తో అనుకోండి, ఫ్రెండ్స్‌తో అనుకోండి, ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి. దాన్ని కొట్టేసేయండి. ఎప్పుడైతే మీకు అబ్జెక్షన్ వస్తది అన్నప్పుడు, ఎవరైనా ఏదైనా అంటారు అన్నప్పుడు, వాళ్ళకి పాజిటివ్ పంపించండి. ఇది నా గతము, నా అనుభవము. దీన్ని వదిలేస్తున్నాను. ఇంటికి వెళ్ళేసరికి, లేదంటే ఎదురుగుండా ఫ్రెండ్ వచ్చేసరికి, నన్ను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాడు. నన్ను అర్థం చేసుకుంటాడు అని ఎప్పుడైతే మీరు ఒక థాట్‌ని రిలీజ్ చేయండి. ఇలా నేను ఎన్నో సార్లు బయటకు రావడం జరిగింది. ఎందుకు అంటే నేను ఒక్కొక్కసారి ఇంటికి కూడా వెళ్ళి అన్ని చోట్ల కూడా ఇప్పుడు జూమ్‌లొచ్చాయి గానీ అప్పుడు లేవు కదా! అన్ని చోట్లకి వెళ్ళి నేను ధ్యాన ప్రచారం అంటే నాకు తెలిసిన నాలెడ్జ్‌ని షేర్ చేసుకోవడం జరిగేది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాస్టర్‌తో మాట్లాడడం ద్వారా ఇంటికొచ్చేసరికి లేట్ అయ్యేది. పిల్లల్ని వదిలేసి ఎళ్ళేదాన్ని. ఇంట్లో ఎలాగైనా ప్రాబ్లమ్ ఉంటది కదా! వాళ్ళని చూసుకోలేక హస్బెండ్ దగ్గర నుంచి. ఆ దారిలో ప్రాసెస్ చేసేదాన్ని. తర్వాత సేతు పుస్తకం చదివిన తర్వాత నేను ఈ ప్రయోగం చేశాను. చేసిన తర్వాత ఇంట్లో పరిస్థితి అంతా మారిపోయింది. చక్కగా నాకు వండి పెట్టి నేనొచ్చేసరికి కూడా వంట అయిపోయింది. హ్యాపీగా కష్టపడి వచ్చావు తిను. అంటే మన ఆలోచనలు మన పరిస్థితులను ఏ విధంగా క్రియేట్ చేస్తాయో చూడండి. ఎన్ని సమస్యలు మనం సింపుల్‌గా మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా పట్టుకోవచ్చు. సో, ఇంకా అవగాహన వచ్చేసింది కాబట్టి ఇంక మళ్ళీ ఆ సిట్యుయేషన్ రాదు. గుర్తుంచుకోండి ప్రతి సమస్య మీరు అవగాహన చేసుకోవడం వరకే వస్తాయి. మీకు పదే పదే అదే సమస్య వస్తుంది అంటే దాని నుండి ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. వర్తమాన భావ బుక్ చదవడం వల్ల తెలుసుకున్నాననమాట.
ఓషో బుక్స్ చదవడం ద్వారా అసలు మహిళ జీవితం వేస్ట్ అనుకునేదాన్ని నేను. నేను విసరంగా ఆవిడ దారిగా పుట్టాను. అదే అబ్బాయిగా ఉండే చూడండి, అబ్బాయిగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నాకు సెల్ఫ్ చెప్తున్నాను. అబ్బాయిగా ఉంటే అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళక్కర్లేదు ఫస్ట్. అమ్మ వాళ్ళతో పుట్టిన పెరిగిన వాతావరణంతో ఉండొచ్చు. కొత్త వాళ్ళతో మనకు సంబంధం లేదు. హ్యాపీగా సుఖంగా ఉంటది జీవితం. ఇంట్లో వండి పెడతారు, తింటూ ఉంటాం మగవాళ్ళు అవుతే. ఆడవాళ్ళకే కదా అంటే ఆ టైంలో నా ఆలోచన అంత పరిమితంగా ఇంతే ఇంత గిరిగీసుకుని ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైతే నాకు ఇవన్నీ రావడం, అబ్బా ఒక ఆడదానిగా ఉండడం వల్ల ఇంత అద్భుతమా, నిజంగా ఓషో బుక్స్ చదవండి. నేను ఆయన పుస్తకాలు చదవడం ద్వారా నాకు నేను ఏమేమి సంఖ్యలు వేసుకున్నాను విడిపించుకున్నాను. ఎన్నో మూఢనమ్మకాల నుంచి నేను బయటకు వచ్చాను. ఎంత అద్భుతమైన గ్రంథాలో తెలుసా? మన జీవితాన్ని ఈ నిమిషంలోనే ఎంతో అద్భుతంగా మలుచుకోవచ్చు. మళ్ళీ ఈ పుస్తకాలన్నీ అందాలంటే మళ్ళీ ఆ ఒక్కతే ధ్యానం బాగా చేయాలి. ధ్యానం చేయకపోతే మళ్ళీ ఈ పుస్తకాలు మీకేమీ అర్థం అవ్వదు. ఏంటో చెప్తున్నాడు ఏమీ అర్థం ఒక పేజీ కూడా వెళ్ళదు. అంత అద్భుతమైన పుస్తకాలు. ఒక మిల్లేరప్ప చదవడం ద్వారా ఎంత పట్టుదల ఉండాలి అన్న విషయం మనకు తెలుస్తుంది. పత్రిసార్ పుస్తకాలు ఏ పుస్తకం చదివినా కూడా పత్రి సార్ స్పీచెస్ ఈయన ఒక్కొక్క పుస్తకం పెద్ద పెద్ద గ్రంథాలే ఒకే ఒక లైన్ లో ఇచ్చేస్తారు సార్. అసలు స్వేచ్ఛ గురించి చెప్పారు సార్. అల్టిమేట్ అన్నమాట. నీ భర్త కూడా నీకు సొంతం కాదు, అది కూడా పరాయి వ్యక్తే. నేను అప్పటి వరకు విన్నది ఏంటంటే నీ భర్తే నీ లోకము, అలా విని పెరిగాను నేను. ఆయన ఏం చెప్తే అది వినాలి, ఆయనకి నచ్చినట్టే అలా విన్నదాన్ని. అప్పుడు పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? అధికారం వచ్చేస్తుంది. నేను చెప్పినట్టే నా భర్త వినాలన్నట్టు వచ్చేస్తుంది. నాకే సొంతం, ఎవరితోనూ మాట్లాడకూడదు అంటే తెలియకుండా ఒక సెల్ఫిష్నెస్, స్వార్థం తెలియకుండా చిన్నప్పటి నుంచి వస్తది. ఎప్పుడైతే ఈ చదివినప్పుడు అవునా నా భర్తే నాకు సొంతం కాదా? ఒక్కటే ఒకటి నేను ఎప్పుడు గుర్తుంచుకునేది, డే వన్ నుంచి సార్ చెప్పారంటే అది ట్రూత్. ట్రూత్ కాబట్టే ఆయన చెప్పారు, లేదంటే ఆయన చెప్పారు. ఇది ఒకటి నా మైండ్ లో ఫిక్స్ అయిపోయాను అనమాట. దాని వలన సార్ చెప్పారు. అప్పుడు ప్రతిసారి నేను సరిగ్గా లేను, నేను మార్చుకోవాలి, దీన్ని సరి చేసుకోవాలి, ఈ ప్రాసెస్ మార్చాలి. అలా ఎప్పుడైతే మనం ఏదైతే ఇస్తామో అది ప్రకృతి నుండి రెట్టింపై వస్తుంది. అప్పుడు నేను ప్రేమనివ్వడం మొదలుపెట్టాను, స్వేచ్ఛనివ్వడం మొదలుపెట్టాను. నాకు ఇప్పుడు స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. అంటే ప్రాబ్లం ఎక్కడుందండి? మనలో ఉంది. మనలో కానీ మనం ఎంత చూస్తాం? బయట చూస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఇవన్నీ ఫాలో అవుతుంటామో, ఇలా ఉన్న ఫింగర్ అల్లా ఇలా చూపించద్దు అంటారు. ఈ మిగతా నాలుగు మిమ్మల్ని చూపిస్తున్నాయి అని అంటారు. కానీ మనకు ఆటోమేటిక్ గానే ఇలా చూపిస్తాం. కానీ ధ్యానం చేయడం ద్వారా ఆటోమేటిక్ గా చూపిటి వైపు, ఓ నా ఆలోచన ఎక్కడ సరిగ్గా లేదు, నా ఆలోచనలో ఏ సమస్య వచ్చింది అంటే దాని మీద దృష్టి పెట్టుకుని దాన్ని ఇలా మార్చుకుంటాము. మొత్తం మారిపోతాయి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. 18 ఆదర్శ సూత్రం మళ్ళీ చెప్దాం అనుకుని మళ్ళీ క్లాస్ కంటిన్యూ అయిపోయింది, సారీ ఫర్ దట్. ఇంకొకటి చెప్తాను. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మౌనం చేయడము, పిరమిడ్ను వాడుకోవడము, ప్రకృతిలో సహజీవనము, అల్లోపతి మానేయడము, ఇంకొకటి మాంసాహారము ఆ పూర్తిగా గుడ్డుతో సహా వదిలేయడము, ఇంకొకటి పౌర్ణమి ధ్యానం చేయడం. ఈ 9 ఆదర్శ సూత్రాలని ఈరోజు మీకు వివరించడం ప్రకృతిలో జరిగింది. సహజీవనం కూడా చెప్పారు మేడం. చెప్పాను మేడం. ప్రకృతిలో సహజీవనం అనేది ఈ 9 కూడా ఫాలో అవ్వండి మాస్టర్స్. మిగతా 9 వేరే మాస్టర్ పామూరు నుండి వాణి మేడం వచ్చి మీకు వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. చాలా చక్కగా 9 ఆదర్శ సూత్రాలు కూడా చాలా బాగా చెప్పారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగున్నాయి మేడం. అయితే ఇప్పుడు ఒక చెట్టు దగ్గర అదే దాని కింద నించొని అదే అవును నీడ మేడం, ఫస్ట్ నీడలో ఉన్నప్పుడు చెప్పారు కదా, అప్పుడు ధ్యానం ఏం చేయంగా మేడం? అప్పుడు మరి దాని నుంచి ఇంటి వచ్చిందా, ఇంటికి వెళ్ళాక ధ్యానం చేసినప్పుడు వచ్చిందా ధ్యానంలో? అదే ప్రకృతితో జీవనం అంటే అదే. ఈ మైండ్ లో మనకి ఒక్క ఆలోచన లేకుండా ఉన్నామనుకో ఇప్పుడు దానికి ప్రకృతి. మీరు అక్కడ థ్యాంక్ఫుల్ గా ఉన్నారు మేడం, థ్యాంక్ఫుల్ గా ఉన్నారు. అయితే ఉమ్, మీకు ఇప్పుడు ఆ మెసేజ్ అని ఏ ఆలోచన లేదు. ఓకే. బుర్రలో అంటే నేను బాధపడుతున్నాను. బాధపడుతున్నప్పుడు నా బుర్రలో ఇంకా ఎలాంటి ఆలోచనలు లేదు. చెట్టుని చూస్తున్నాను, చెట్టుతో కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం గుర్తుంచుకోండి, మన లోపల ఒక బుర్రలో ఒక ఆలోచన మనం కనెక్ట్ అవ్వలేము అక్కడ. కనీసం అది ఇస్తున్న విషయం కూడా మనకు తెలియదు. మళ్ళీ ఆ కనెక్షన్ నుంచి బయటకు రాగానే ఇవన్నీ గుర్తుకొస్తాయి.
ఒక మెరుపు లాంటి ఒక సెకండ్ చాలు మేడం. అంటే ఇప్పుడు ధ్యానం ధ్యానం ఏం చేయడానికి చేయలేరు ముందు మీరు. ఆ మెసేజ్ మీరు అక్కడే మీరు థ్యాంక్ఫుల్ గా ఉన్నారు, అక్కడే వచ్చింది. వచ్చింది. ఈ ఓకే. బుర్రలో ఒక ఆలోచన లేదు, వెంటనే ప్రకృతి ఇచ్చిన మెసేజ్ నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే మేడం, అయితే ఇది ఇది ఎలా నేను సాధ్యమైంది అంటే మెసేజ్ పెట్టాను కదా మీకు. అది ఉందా మేడం పీడిఎఫ్? అదే మీ ఆరోగ్యం మీ చేతుల్లో, లూయిస్ ఎలియో. ఆ పీడిఎఫ్ కాదు కానీ బుక్ అవైలబుల్ ఉంది మేడం. బుక్సే ఉన్నాయి. పీడిఎఫ్ మరి మీ తెలుసుకుని నేను నంబర్ పంపిస్తాను. నంబర్ ఇవ్వండి మేడం, ఒకసారి నేను నోట్ చేసుకుంటాను. ఓకే మేడం. 9866 489 205. 489 205. 205. 205. ఆ, ఒక్కసారి చూడండి మేడం. 9866 489 205. అవును మేడం, అవును. ఓకే మేడం. థ్యాంక్ ఎస్ యూ. మేడం. బాగా యా. చెప్పారు మేడం. అన్నీ కూడా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ 9 ఆదర్శ సూత్రాలు కూడా చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ క్లాస్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. మేడం, ఇంత చక్కటి మనకు జ్ఞానాన్ని అందించినందుకు మాస్టర్స్ అందరం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము మేడంకి. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మీరందరూ ఎంతో చక్కగా వింటున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా మాతార్ బాబాజీ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. ఆ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మేడమ్స్ కి, ఈ టీం అందరికీ కూడా, విజయ కోట మేడం నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఆవిడ ద్వారా రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ టీం కి అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం ధన్యవాదాలు. ఇంకొక విషయం చెప్తాను మేడం. ఆ, నేను పిరమిడ్ కాల్ సర్వీసెస్ లో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో కూడా వర్క్ చేస్తున్నాను వాలంటీర్గా. ఇంకొకటి మన పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏదవుతుందో అందులో ట్రస్ట్ అంబాసిడర్స్ కి కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను అనమాట. మన పిఎంసి ఎందుకంటే ఈ రోజు ఈ జూమ్ ఉండడం ద్వారా మీతో నేను మాట్లాడడం జరిగింది, అవునా? లేదంటే మీరెవరో నేనెవరో. అంటే మీడియా ఎంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, ఈ డిజిటల్ యుగంలో. ప్రతిసారి మనం భౌతికంగా మన దగ్గర అంటే ఫిజికల్ బాడీతో లేకపోయినా కూడా ఇప్పుడు మేమందరం ఉన్నాం, సార్తో కనెక్ట్ అయి ఉన్నాం. సో ఆ నాలెడ్జ్ అంతా మేము పొందున్నాం. ఇప్పుడు మేము అనుకున్నా కూడా మేము సార్కి కనెక్ట్ అయిపోతున్నాం ఈజీగా. ఆయన యొక్క నాలెడ్జ్ తో కానీ ఆ ఏదైనా ప్రాబ్లం ఇప్పటికీ కూడా సార్ దగ్గర నుంచి మాకు సజెషన్స్ వస్తున్నాయి. ఇదంతా ఎలా జరిగింది? ఆయనతో సాన్నిధ్యము, ఆ ఆచరణ పెట్టడం ద్వారా. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలీదు. వాళ్ళందరికీ తెలియాలి అంటే ఇప్పుడు మీ ఛానల్ కానీ పిరమిడ్ కాల్ సర్వీస్ కానీ ఎవరు ఏదైనా ఉన్నా ఒక లిమిట్ వరకే. అదే పిఎంసి అనుకోండి, ప్రపంచం అంతా వెళ్తుంది. ఈవెన్ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి కూడా మన పత్రిజీ యొక్క జ్ఞానం ఏదవుతుందో వెళ్తుంది అనమాట. ఇంకొకటి నేను రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఒకటి, టైం ఉంది కదా మేడం? పర్వాలేదా? 5 minutes ఉంది మేడం ఇంకా. రైట్. ఓకే. రీసెంట్ గా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా అత్తయ్య గారు ఓల్డ్ ఏజ్ అనమాట, అన్కాన్షియస్ అయిపోయి పరాగ్గా మాట్లాడుతున్నారు. అప్పుడు సార్ నా ఏం చేయాలి సార్ అని నేను అడిగినప్పుడు నాకు ఇన్ట్యూషన్ వచ్చింది, ఫ్లూట్ పెట్టమని. సో మా అత్తయ్య గారికి పత్రి సార్ది ఫ్లూట్ యూట్యూబ్ లో ఉంటే నేను చెప్పాను కదా, ఆ ఫ్లూట్ పెట్టాను. 1 వీక్ నుంచి నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లం, కానీ నాకు స్ట్రైక్ అవ్వలేదు. సార్ని అడగగానే ఆ ఇన్స్టిట్యూషన్ కనెక్ట్ అయ్యి నాకు మెసేజ్ రావడం జరిగింది అనమాట. అంటే బుర్రలో ఆలోచన ఉంటే మనకు తెలిసినా మనకు పని చేయవు. సో ఆ ఫ్లూట్ పెట్టడం ద్వారా 2 hours ఆవిడకి అది చూపించడం జరిగింది అనమాట. ఆ వినడం ద్వారా ఆవిడ కాన్షియస్ లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మన మామూలు మనిషిలోకి వెళ్ళిపోయారు. అంటే ఒక శబ్ద తరంగము మన జీవితంలో ఎంత మార్పు వాయిస్ కట్ తీసుకొస్తుంది. అవుతుంది. ఒక నో, శబ్ద నో తరంగం, మేడం, వస్తుంది కదా బాను. చెప్పండి మేడం, వస్తుంది, కంటిన్యూ చేయండి. ఒక శబ్ద తరంగము ఏ విధంగా మార్పు తీసుకొస్తున్న దానికి ప్రత్యక్ష నిదర్శనం అనమాట నా అనుభవం. సో ఇలాంటి ఆ, ఇప్పుడు మీ అందరికీ తెలుసు పిఎంసి అంటే శాటిలైట్ మనం ఓన్ చేసుకున్నాము అని చెప్పేసి. ధ్యానానికి వచ్చిన కొత్తల్లో సార్ చెప్పారు మనకంటూ ఒక ఛానల్ వస్తుంది అని. ఏంటి 10 ఏళ్ల క్రితం చెప్పారు సార్. ఇప్పుడు అయ్యింది కదా. దానిని నడిపించుకోవడానికి మనీ చాలా అవసరం ఉంటుంది పిఎంసి ఛానల్ని నడిపించడానికి అనమాట. ఎందుకంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ షిప్ కానీ ఎంప్లాయీస్ కి శాలరీలు ఇవ్వడానికి. సో దాని గురించి ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది పత్రిజీ సార్. మీకు వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ముందు పిఎంసి ఛానల్ చూడండి.
మనీ గురించి కాదు. మనీ వెయ్యాలి, వెయ్యొద్దు అన్నది అది మీ చాయిస్. మనదంతా వాలంటీరే గుర్తుంచుకోండి. కానీ ప్రతి ఒక్కరికి కూడా పీఎంసీ ఛానల్ చూడమని చెప్పండి. పిఎంసి ఛానల్లో మన పిరమిడ్ మాస్టర్ల యొక్క ధ్యాన జీవితం ఎన్నో అనుభవాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది అది అని కాదు, స్వాధ్యాయ గ్రంథాలయం ఉంటుంది. శాకాహారం గురించి కానీ, ఫుడ్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. ప్రతిసారి జ్ఞానం అంతా కూడా యూట్యూబ్లో దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్ని ప్లీజ్ ఫాలో అవ్వండి. అందరికీ తెలియజేయండి. మీకు ధ్యానం చెప్పమన్నారు సార్, ఈ రోజు నువ్వు నేర్చుకున్నావంటే వెంటనే చెప్పు, నువ్వే గురువే అని చెప్పారు. మీకేమీ చేత కావట్లేదు, పిఎంసి ఛానల్ తెలుగు చూడండి అని సబ్స్క్రైబ్ చేయమని చేయించండి. మీరు ధ్యాన ప్రచారంలో పాల్గొన్న వాళ్ళు అవుతారు. ఏమీ లేదు, ఇవన్నీ చేయడం ద్వారా మనం గత జన్మల్లోనూ ఈ జన్మలో చేసుకునే అన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఏ దానం ఇచ్చినా కూడా ఈ జన్మ వరకే ఉంటుంది. చదువు ఇచ్చినా, అన్నం ఇచ్చినా, బట్టలు ఇచ్చినా ఈ జన్మ వరకే. అదే ఈ ఆత్మ విద్యని మీరు దానం చేసిన వాళ్ళవుతే ఆత్మకిచ్చారు, అది అది మాత్రమే మీ ఆత్మ తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, మరొకసారి విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే.